దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యథార్థత ఎంత అంత గొప్పవాడా, అంత నీతిమంతుడా అని అపవాది విన్నదట. చూడండి, వాక్కుకి ఎంత బలం ఉందో చూడండి. ఆ మాటకి ప్రత్యక్ష ఉత్తరం ఇస్తుందంట అపవాది. ఏవు నీతిమంతుడు అంటున్నావు, యథార్థమంతుడు అంటున్నావు కదా, మరి ఏడు వేల కొద్ది గొర్రెలు ఉన్నాయి, సమృద్ధి గల ఇంటిలో సమృద్ధి గల తన పెట్టులున్నాడు, తనకి ఏ కొరత లేదు. నీ హస్తము బలమైంది ఆయన దగ్గర ఉంచావు కాబట్టి, ఏవి వాటి మీద రానీకుండా ఉంచావు కాబట్టి ఆయనకి కొరత లేదు అన్నదట అపవాది. అప్పుడు అపవాది ఒక మాట అంటుందంట, ఏమని తెలుసా? నేను ఏబు దగ్గరికి వెళతాను, ఏబుని నేను శోధిస్తాను, ఎంత యథార్థవంతుడో ఎంత నీతిమంతుడో అని అందట. దేవుడు అన్నాడు, ఏమి పోయినా నేను ఇవ్వగలను కానీ తన ప్రాణము జోలికి వెళ్ళగలన్నాడు. అకస్మాత్తుగా అపవాది వచ్చి తన పిల్లలను శోధించింది. అలాగే అకస్మాత్తుగా వచ్చి గొర్రెల మీద పడిందంట, వాళ్ళు చనిపోయేది. ఆస్తి నష్టం, పిల్లల నష్టం. ఏడు పరిస్థితిని చూసి ఏడు అపవాదట శరీరాన్ని ఆవరించిందంట. చాలామంది చాలా విషయాల్లో స్కానింగ్లు తీస్తే ఎముకలు తప్పిపోయాయి, కండరాలు అరిగిపోయాయి, బ్లడ్లు లేవని, రకరకాలు వ్యాధులు ఏవైతే శరీరంలో ఉన్నాయని చెప్తారు. అవన్నిటికంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏవి శరీరానికి బలముగా అతుక్కొని ఉందంటే అపవాది. ఆహారం తినడం మాన్పించేసింది. ఏడు దగ్గరికి ఎవరు ఆర్డర్ పొంది వచ్చింది? దేవుడు ఆర్డర్ పొంది వచ్చింది. వచ్చి ఆ యొక్క ఏ పరిస్థితికి మారిపోయింది. తల వెంట్రుకలు రాలిపోయాయి, శరీరము నుచుదురుదులు చిన్న చిన్న చాలా కత్తుల్లాగా గోకుతూ ఉంటే జల తీరకుండా ఉందట. అలా చిన్న పెంకులతో గోకాడు, తన గోళ్ళు అరిగిపోయినాయి అంట, గోకి గోకి గోకి. అట్లా శ్రమ సాధారణుడు తన మీదకి వచ్చాక చాలా శ్రమ. అలాంటి శ్రమ ఏ మాటను బట్టి వచ్చింది? నా ఏబు యథార్థమంతుడు నీతిమంతుడని ఎప్పుడైతే దేవుడు వాడిని బట్టి దేవుడు నన్ను ఉన్నాడో